మొన్న సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని చెప్పేసి అయితే ఒక అనలిస్ట్ చెప్పడం జరిగింది. ఒక అమరావతి ప్రాంత మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మాటలు ఎట్లా తీసుకుపోతున్నారు? ఎలా తీసుకుంటున్నామంటే ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడిన ఏ రాష్ట్రంలోనైనా మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు. కానీ సీతను తీసుకెళ్ళిన రావణాపురం ఏమయ్యాడు? నిలువున చచ్చాడు. అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు? దుర్యోధనుడు సర్వనాశనమై జలాచంద్రుడిలాగా మిగిలిపోయాడు. ఇలాంటి చరిత్రలు ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవిస్తారో, ఒక గోమాతకి ఎంత గౌరవిస్తారో ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దూషణలు ఇంతకుముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని మేము రోడ్డెక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని అన్నారని మేము ఫీల్ అవ్వట్లా. ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట. జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఏమని మహిళలంటే వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్లో మహిళలంటే జనాలందరూ కూడా మహిళలే. వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యను కానీ వాళ్ళ చెల్లిని కానీ విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం. కానీ మా పోరాటమే మేము పోరాడాము కానీ ఇతరుల మీద బురద చిమ్మలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకొని సాక్షి ఛానల్ అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్తు కూడా లేదు. ఇక అసలు 11 సీట్లకు మీకు దించినా కానీ సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు కనుక ఇక క్షమించేది లేదు. మేము అలిసిపోయి ఉన్నాము. ఏ కళ్ళల్లో నీళ్లు కూడా ఇమినికిపోయినాయి. 5 సంవత్సరాలు తిన్నామో తెలియదో రోడ్డెక్కింది. దేనికి ఎక్కాం? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే కానీ ఇవాళ ఇట్లాంటి రోత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు. ఒకటే చెప్తున్నాం అయ్యా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు సూదుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఒక నీ తక్కువ ధర్నాలు అప్పుడే అడిగాడు. పొద్దుకొచ్చి అమరావతి రైతులు ఒరిగడ్డు ఆమెల చోటికి వీళ్ళు ఎక్కడుండి చూశాడయ్యా? ఒకళ్ళనంటే అది అందరికీ వచ్చిద్దిగా. ఏడ్చి కన్నీళ్ళు ఇనిగిపోయినాయి అమ్మ. ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా వినలేకపోతున్నాం. ఇంకొక అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు, అలానే నెక్స్ట్ ఇది హెచ్ఐవి కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారమ్మ. ఆ కరోనా అనేదమ్మా మాకు మేము ధర్నాల్లో ఉన్నంత సేపు కూడా ఈ పక్కన ఊర్లు కూడా ముక్కాములని అటని ఇటని వేరే ఊర్లు కూడా ఇంటికి 2 చచ్చిపోయారని చెప్పటం మేము విన్నాం. కానీ తుళ్ళూరులో కనీసం శిఖరంలో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకు కూడా రాలేదు కరోనా. మేము ఒక్కళ్ళని చెక్కు చెదరల. పంచభూతాలు కూడా అమరావతికి మాకు కాపాడుతున్నాయి. ఇటు ఈ దేవుడు, అటు కనకదుర్గమ్మ కానీ, ఇటు మనకి అమరలింగేశ్వర స్వామి కానీ, లేకపోతే కాకాంలో ఉన్న మాకు ఈ దేవుళ్ళన్నీ కూడా మమ్మల్ని కాపాడినాయి. 5 పంచభూతాలు కూడా మాకేది రాకుండా చూసుకున్నాయి. కానీ తుళ్ళూరులో కరోనా వచ్చి ఏ ఊళ్ళల్లో చచ్చిపోయినా కానీ తుళ్ళూరులో చచ్చిపోవాలి. సిగ్గు శరం అనేది ఆ సాక్షికి ఉంటే ఒక్కసారి వచ్చి చూసుకోమనండి. ఎందుకు పదే అమరావతి పైన ఎట్లాంటి ప్రచారం జరుగుతుంది? మేము అసలు రోడ్డెక్కి ఎదుర్కొంటున్నామనే ఒక కక్ష అన్నమాట. చంద్రబాబు కూడా ఒక అమరావతినే ఉద్ధరిస్తున్నాడంటే మేము తీసుకుంది 25 సెంట్లను 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో జనమంతా ఆంధ్రప్రదేశ్లో జనమంతా ఉన్నారుగా, వాళ్ళకు ఉపయోగపడిద్దనే ఇచ్చింది. ఈ చిన్న సాక్షి వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు? భారతిరెడ్డి గారికి కావచ్చు, లేదంటే కేఎస్ఆర్ గారికి కావచ్చు. రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానయ్యా, ఒక కొడుకు తప్పు చేస్తుంటే తల్లి ఖండించింది. కానీ ఒక భర్త తప్పు చేస్తుంటే భార్య ఇది తప్పు అని చెప్పిద్ది. కానీ అవి మొత్తం కూడా గంగిరెద్దులు బ్యాచి, ఆ గంగిరెద్దుల బ్యాచీలో ఏం చేస్తారంటే రేత్రి అంతా చెప్పుకుంటారు, నేను ఆ ఊరు పోయి అడుక్కుంటా, ఈ ఊరు పోయి తెల్లారు లెగరు, వాళ్ళు ఆడే పడుకొని ఉంటారు. అంతకన్నా వాళ్ళని గురించి మాట్లాడుకుంటానికి కూడా మా నోరు కూడా చెడిపోయింది. జై అమరావతి.